అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఎల్ఈడి లైట్లను ఎలా డిస్మాంటిల్ చేయాలి, ఎల్ఈడి స్టాక్లు, ప్రొటెక్షన్ సర్క్యూట్ మరియు రెగ్యులేటర్ల కనెక్షన్లు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: ఎల్ఈడి లైట్ను డిస్మాంటిల్ చేయండి మరియు ఎల్ఈడి స్టాక్ యొక్క కనెక్షన్ను గుర్తించండి. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులలో రక్షణ సర్క్యూట్ భాగాలను గుర్తించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్, డిజిటల్ మల్టీమీటర్ విత్ ప్రాప్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ విత్ ల్యాంప్, ఎల్ఈడి ల్యాంప్ 30 వాట్, సోల్డరింగ్ ఐరన్ కిట్. ఎల్ఈడి లైట్ను డిస్మాంట్లింగ్, కనెక్షన్ల గుర్తింపు మరియు ఎల్ఈడి లైట్లో రెగ్యులేటర్ విభాగం. చాలా ఎల్ఈడి లైట్స్కు కవర్ లేదా ఆవరణ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ కవర్ కావచ్చు. అంచుల చుట్టూ క్లిప్ల కోసం చూడండి మరియు తగిన స్క్రూడ్రైవర్ లేదా కత్తిని ఉపయోగించి వాటిని తీసివేయండి. కొన్నిసార్లు కవర్ స్థానంలో స్నాప్ కావచ్చు. ఈ సందర్భంలో మీరు దానిని సున్నితంగా తెరవాలి. కవర్ తీసివేయబడిన తర్వాత మీరు బహుశా ఎల్ఈడి మాడ్యూల్ని చూస్తారు. ఇది సాధారణంగా ఎల్ఈడిలను అమర్చిన సర్క్యూట్ బోర్డ్. ఈ ఎల్ఈడి మాడ్యూల్స్ వైర్లతో అనుసంధానించబడి ఉంటాయి. వారి స్థానాలు మరియు పొలారిటీస్లను గమనించండి, లేదా మీరు వాటిని తర్వాత సరిగ్గా మళ్ళీ కనెక్ట్ చేయగలరని నిర్ధారించుకోవడానికి చిత్రాన్ని తీయండి. సోల్డర్ కరిగిపోయే వరకు సోల్డర్ ఐరన్తో సోల్డర్ జాయింట్లను వేడి చేయండి. జాయింట్స్ నుండి వైర్లను సున్నితంగా లాగి వైర్లను ఫ్రీగా సెట్ చేయండి. ఎల్ఈడి మాడ్యూల్ తీసివేయబడిన తర్వాత ఏదైనా కనిపించే డ్యామేజ్ లేదా ఇష్యూ కోసం మీరు దాన్ని తనిఖీ చేయవచ్చు. ఇందులో కాలిపోయిన ఎల్ఈడీలు, డ్యామేజ్డ్ సర్క్యూట్లు లేదా ఇతర ఇష్యూ ఉండవచ్చు. అన్ని కనెక్షన్లు మరియు ఫాస్ట్నర్స్లను తొలగించిన తర్వాత ల్యాంప్ హౌసింగ్ నుండి డ్రైవర్ బోర్డ్ని జాగ్రత్తగా ఎత్తండి. ఇప్పటికీ జోడించబడే ఏవైనా సున్నితమైన భాగాలు లేదా వైర్ల గురించి జాగ్రత్త వహించండి. డ్రైవర్ బోర్డ్ను తీసివేయడంతో ఏదైనా కనిపించే నష్టం లేదా సమస్యల కోసం మీరు దాన్ని తనిఖీ చేయవచ్చు. కాలిన భాగాలు, వేడెక్కడం సంకేతాలు లేదా ఇతర అసాధారణతల కోసం చూడండి. ఎల్ఈడి స్టాక్లో కనెక్షన్ని గుర్తించండి. ఎల్ఈడి స్టాక్లు సాధారణంగా సిరీస్ లేదా ప్యారలల్ కాన్ఫిగరేషన్లలో అమర్చబడిన మల్టిపుల్ ఇండివిడ్యువల్ ఎల్ఈడీలను కలిగి ఉంటాయి. ఒకే సబ్స్ట్రేట్ లేదా బోర్డులో అమర్చడం వంటి ఫిజికల్లీ కలిసి కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీల గ్రూప్ల లేదా రోస్ కోసం చూడండి. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులలో ప్రొటెక్షన్ సర్క్యూట్ కాంపోనెంట్స్లను గుర్తించండి. ఒక ఎల్ఈడి డ్రైవర్ బోర్డులో ఫ్యూజ్ రెసిస్టర్ లేదా ఫ్యూజ్ను గుర్తించడం. ఫ్యూజ్ రెసిస్టర్లు సాధారణంగా సాధారణ రెసిస్టర్ల మాదిరిగానే స్టాండర్డ్ రెసిస్టర్ల వలె కనిపిస్తాయి, కానీ అవి పరిమాణంలో కొంచెం పెద్దవిగా ఉండవచ్చు. ఫ్యూజ్ రెసిస్టర్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ మొత్తాన్ని పరిమితం చేయడం. షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్లోడ్ వంటి అకస్మాత్తుగా స్పైక్ లేదా కరెంట్ పెరిగిన సందర్భంలో ఫ్యూజ్ రెసిస్టర్ లేదా ఫ్యూజ్ కరెంట్ ఫ్లో సేఫ్ లెవెల్కి పరిమితం చేస్తుంది. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులో రెక్టిఫైయర్ ఐసీని గుర్తించండి. రెక్టిఫైయర్ ఐసీలు సాధారణంగా చిన్న నల్లని రెక్టాంగులర్ లేదా చతురస్రాకార చిప్లు. భుజాల నుండి పొడుచుకు వచ్చిన బహుళ పిన్స్, కాళ్ళు ఉంటాయి. రెక్టిఫైయర్ ఐసీలు సాధారణంగా వాటి భాగాల సంఖ్యలను సూచించేపై
ఉపరితలంపై గుర్తులను కలిగి ఉంటాయి. చాలా ఎల్ఈడి ల్యాంప్స్ DC వోల్టేజ్పై పనిచేయడానికి రూపొందించబడ్డాయి. అయితే సాధారణ గృహ ఎలక్ట్రికల్ సప్లై AC వోల్టేజ్ రెక్టిఫైయర్ IC యొక్క ప్రాథమిక విధి ఇన్కమింగ్ AC వోల్టేజ్ను సరిదిద్దడం, ఎల్ఈడీలను శక్తివంతం చేయడానికి అనువైన స్మూత్ DC వోల్టేజ్గా మార్చడం. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులో డ్రైవర్ ICని గుర్తించండి. ఎల్ఈడి డ్రైవర్ ICలు తరచుగా వాటి పార్ట్ నెంబర్లను సూచించే టాప్ సర్ఫేస్పై గుర్తులను కలిగి ఉంటాయి. ఎల్ఈడి డ్రైవర్ ICలు ఎల్ఈడీలకు సప్లై చేయబడిన విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఎల్ఈడీలు స్థిరమైన మరియు స్థిరమైన కరెంట్ను అందుకుంటాయని వారు నిర్ధారిస్తారు. ఇది ఎల్ఈడి శ్రేణి అంతటా ఏకరీతి ప్రకాశం మరియు రంగు అణుగుణ్యతను నిర్వహించడానికి అవసరం. ముఖ్యంగా స్థిరమైన ప్రకాశం, ముఖ్యమైన ఎల్ఈడి లైటింగ్ వంటి అప్లికేషన్లలో. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులో స్విచ్చింగ్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తించండి. ట్రాన్స్ఫార్మర్లను మార్చడానికి RF అని కూడా అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్లను సాధారణంగా ఎల్ఈడి డ్రైవర్ బోర్డు యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విభాగంలో ఉంటాయి. ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం పవర్ చేయడానికి ఇంపెడెన్స్ మ్యాచింగ్ సర్క్యూట్ల మధ్య DC ఐసోలేషన్, వోల్టేజ్ మరియు కరెంట్, స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్, అసమతుల్య మరియు సమతుల్య సర్క్యూట్ల మధ్య ఇంటర్ఫేసింగ్ వంటి అనేక కారణాల వల్ల ఈ ట్రాన్స్ఫార్మర్లను వివిధ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు. ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్లో కెపాసిటర్లను గుర్తించడం. కెపాసిటర్లు సాధారణంగా సిలిండ్రికల్ లేదా రెక్టాంగులర్ ఆకారంలో ఉంటాయి. 2 లీడ్స్ లెగ్స్ ఉంటాయి. కెపాసిటర్లు తరచుగా ఇన్పుట్ పవర్ సప్లై ఉన్న AC రిపెల్ లేదా నాయిస్ ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తారు. కెపాసిటర్లు ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్లో వోల్టేజ్ను స్థిరీకరించడం ద్వారా వోల్టేజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మరియు పవర్ సప్లై సంభవించే ట్రాన్సియంట్ వోల్టేజ్ స్పైక్లు లేదా సర్జ్లను అణిచివేయడంలో సహాయపడతాయి. ఎల్ఈడి ల్యాంప్ మళ్ళీ సమీకరించండి మరియు దానిని పరీక్షించండి. ఎల్ఈడి మాడ్యూల్, డ్రైవర్ బోర్డ్, హౌసింగ్ మరియు డిసెంబుల్ సమయంలో తీసివేయబడిన ఏవైనా ఇతర కాంపోనెంట్స్లతో సహా మీకు నెససరీ కాంపోనెంట్స్ ఉన్నాయని నిర్ధారించుకోండి. ల్యాంప్ హౌసింగ్లో డ్రైవర్ బోర్డును తిరిగి దాని అసలు స్థానానికి మౌంట్ చేయండి. అవసరమైన విధంగా స్క్రూలు లేదా ఇతర ఫాస్టనర్లను ఉపయోగించి దాన్ని భద్రపరచండి. ఎల్ఈడి మాడ్యూల్ను ఒక ఒరిజినల్ పొజిషన్కి పరిష్కరించండి. డిస్మాండిలింగ్ సమయంలో చేసిన మార్కింగ్ ప్రకారం సోల్డరింగ్ వేయడం ద్వారా సరైన పొలారిటీతో డ్రైవర్ బోర్డ్ మరియు ఎల్ఈడి మాడ్యూల్ మధ్య వైర్లను మళ్ళీ కనెక్ట్ చేయండి. ఎల్ఈడిని పవర్ సప్లై కనెక్ట్ చేయండి మరియు దాని గ్లో కోసం తనిఖీ చేయండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు మేము ఎలా చేయాలో చర్చించాము. ఎల్ఈడి లైట్లను విడదీయండి మరియు ఎల్ఈడి స్టాక్ యొక్క కనెక్షన్లను గుర్తించండి. ఎల్ఈడి డ్రైవర్ బోర్డులో ప్రొటెక్షన్ సర్క్యూట్ కాంపోనెంట్స్లను గుర్తించండి. ఇది ఈ ఎక్సర్సైజ్ ముగిసింది. ధన్యవాదాలు.